అన్ని పథకాలు వచ్చినాయి, అందుకే ఇళ్ళలో కూర్చొని కూర్చుంటారు. అదే కాంగ్రెస్ అయినా వచ్చి అన్ని ఇచ్చిండు 5 నెలలకే గాని కేసీఆర్ ఏమి ఇవ్వలే, ఏమి ఇవ్వక ఇంట్లో కూర్చొని తింటాడు. మొత్తం అమలైనాయి, మాకు అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు 5 నెలలకు ఏమి ఇచ్చాడు ఆయన? 2500 ఇస్తున్నాడు, వడ్ల కింద 500 ఇస్తున్నాడు, ఇచ్చిండు ఆయన? ఇచ్చిండా? ఆ వడ్లను కూడా కొంటారు వేరే వాళ్ళు. ఇంకో ఎండబోసి కొంటపోయి 1800 అమ్ముకొచ్చుకున్నారు మార్కెట్ లో. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చేసిండా? కళ్ళాల వడ్లు లేవు, ఇవాళ ఏది ఏమన్నా పైసలు ఇచ్చిండా? ఏమన్నా వేసాడు వేసిండా? రైతు బంధు పైసలు మొన్న ఎత్తాడు. ఇప్పుడు మొత్తం కొనుక్కోడుతాయి అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు అవి. ఏది కేసీఆర్ ఉన్నప్పుడు ఎండిపోయినాయి, రేవంత్ రెడ్డి వచ్చి అన్ని నింపుతాడు. ఈ ఊరిని మంచిగా చేసిండు, మాకు అన్ని మహిళా సంఘాలకైనా మేము ప్రతి ఒక్క ఆపతన్న వచ్చింది మా మీటింగ్ కు. మేము ప్రతి ఒక్క కాడ మంచి సంబరం చేసుకుంటాం, వాటికి వచ్చి నిలబడ్డాడు, ఆపతన్న నిలబడ్డాడు. ఎందుక కేసీఆర్ ఎందుకు మంచిడు ఎలక్షన్ల ముందట పేదలకు ఇవ్వాలా, నరసింగపురం రేపులు అవతపురం ఉన్న వాళ్ళకి ఇస్తాడు, సర్పంచ్ మద్దతు ఉన్న సర్పంచ్ కి వాళ్ళకి ఇస్తాడు. వీళ్ళకి ఎవరికి వద్దు, ఊళ్ళో నన్ను కూడా గుర్తించరు, నాకుంది ఇంత, నాకేమొద్దు. నాకంటే ఎక్కువ దిక్కుమొక్కు లేనోళ్ళు, ఒక్క కొడుకుంటే చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇల్లు ఆరేరు ఏది లేక ఉన్నోళ్ళు ఉన్నారు ప్రజలు. అందులో ఒక్కనాడు మీటింగ్ పెట్టి వాళ్ళను ఆలోచించి ఇక్కడ నాయకులు కేసీఆర్ ఇండ్లు పంచితే ఏది, లేకపోతే ఎలక్షన్లు అయిపోయాక చూసుకుందాం అట్లానే వేద్దాం. అందులో పోయింది. మళ్ళీ 1 లక్ష రూపాయలు పెట్టిండు చూడు, 10 లక్షల 10 ఎకరాల భూమి ఉండి కారుకు 10 లక్షల పంట వచ్చేటోళ్ళకు 1 లక్ష రూపాయలు వేసిండు. ఈ పేదదానికి ఆటోలు తోలుకొని బతికేదానికి 1 రూపాయి రాలే, నా చోటు దానికి ఎట్లా ఎత్తారు ఓటు? ఏమైనా అట్లానే వేసినావు విశ్వాసంతో, కానీ రాలే. కొంతమంది వేసి కొంతమంది మారి, అందులో పోయింది వ్యవహారం. 1 లక్ష రూపాయలు ఇంట్లో వేసుకుంది, ఇవాళ వస్తారా బయటికి? మళ్ళీ మేమే పేదలు ముఖం చూడవలసి వస్తాండే, మాకు ఆపదండే సంపద అంటే చచ్చిపోయిన కాడికి బతికిన కాడికి వచ్చిండు దయాన్ని వచ్చిండు, దయాన్ని విశ్వాసగాలోడు. మేము ఆ పైన నాయకుని చూడలే ముఖం, మా దయాన్నతోనే మాకు అన్ని చూసినాం మేము. కళ్యాణ లక్ష్మైనా ఏదైనా నాకు రాలే, నేను ఎన్నడో చేసిన బిడ్డ పెళ్లి కానీ వచ్చేటోళ్ళకైనా ఆలోచన చేసి మీటింగులు పెట్టి 20,000 దయాన్న మంచిగా చేసిండు, కానీ ఎవ్వరిని గెలవనియాలి. ఇక్కడ కేసీఆర్ ఇండ్లు పంచుడు, 1 లక్ష రూపాయలు వేసుడు రైతులకని మా ఉన్న వాళ్ళకి ఇస్తాడా? 1 లక్ష రూపాయలు ఉన్న మా రాజుకి ఇస్తే ఇంకా బాగుపడుతుండే. పేదోడు ఎటు పోవాలి? ఎక్కడ పోవాలి? పేదోడు భూములు లేని వాళ్ళు, జాగలేని వాళ్ళు బొచ్చని మంది ఉన్నారు. మా సొంచాలు ఈసారి నుంచి ఇప్పటికైనా అట్లా చేయాలి. పోరాల జాబులో జాబులు వేయక ఉద్యోగాలు లేక అట్లా కొంత మనసులు ఇరిగినాయి, యూత్ కు ఇరిగి అట్ట చేసిరు, కానీ ఎవ్వలేరు. 3 ఇట్లనే ఫెయిల్ అయింది. అమ్మ ఇప్పుడు 3-4 నెలలు అంత మార్పు ఎందుకు వచ్చింది? మీరు అంత మార్పు అంటే ఏం చెప్తాం, గెలిపించారు కదా మీరు, మరి ఎందుకు అంత మార్పు ఎందుకు వచ్చింది? మార్పు అంటే ఇప్పుడు మీరు కోరుకుంటా ఉన్నారు కదా, ఆయన ఏం చేసా 2500 పెడతానే, ఏందో గ్యాస్ 900కి ఇస్తానే, ఏందో అదేంది ఇంకా 6 పథకాలు పెట్టిండు. 6 ఇట్లా ఒక బస్ ఎక్కనిస్తాను దిగనిస్తాను, ఓడిపోతాను. ఆ ఊరికి 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు కదా, ఇచ్చిండు. మాకు రైతుల సంగతి నాకు తెలియదు, నేను నాకు గుచ్చేంటు భూమి లేదు, పడతలేవాట. వాళ్ళకి కూడా 100 రూపాయలు ఇచ్చి సపరేట్ మా ఊళ్ళో సపరేట్ రైతులు కూడా వస్తలేవు అని. మాకు గ్యాస్ ముచ్చట అయితే వస్తలేవు, మాకు మేము వేదావిధిగానే తీసుకుంటాం. 1000 రూపాయలు ఇచ్చే తీసుకున్నాం, మాకు పడతలే. ఆడికి ఎన్నెన్నో రూల్స్ పెట్టిండట, ఆ రూల్స్ ఏమైనాయో ఏమైనాయో అవి పడతలే. 6 పథకాలు అని చెప్పిండు. ఒక్కటి బస్సుది ఒక్కటి అయింది. ఆ బస్సు ఓడెక్తాను, మాకు పని తీరిపోతాను. ఎవరు పోతారో ఎవరు వస్తారో ఎన్నడో ఒకనాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, వచ్చిందమ్మా? 2 లక్షల రుణమాఫీ కాలే, రైతులకు గాలే. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా 6 పథకాలు అన్ని 2500 ఎమ్మటే ఎత్తా మహిళ కార్డులు అన్నాడు, ఆ కార్డులో బోర్డులు 2500 బొందలేదు. ఇప్పుడు ఆ పథకాలు ఏవైతే చెప్పిండో అవన్నీ పథకాలు అవన్నీ అమలు చేస్తానని గెలుచున్నావు. ఇప్పుడు ఓడేస్తాడని కోర్టు చేయలే, మా కాళ్ళ ఒక్కరికి రాలే. 2500 ముచ్చటే రాలే, మా ఊళ్ళో రాసుకపోయిన వాళ్ళు రాలే, ఎవరికే మా ఏరియా మా జిల్లాకే రాలే. మా జనగాం జిల్లాకు ఈ 20,000 దయానే గెలిపిస్తాం. మళ్ళీ అన్ని చూడాలి, మళ్ళీ పోయి ఆడ కూర్చొని ఈ మళ్ళా నాయకుల గొప్ప చెప్పి మళ్ళా ఉన్న వాళ్ళని బాగు చేస్తారైతే మళ్ళీ ఫెయిల్ అవుతారు. నేను బరాబర్ చెప్తాను. అట్ట కాకుండా మనసుకు ఇప్పుడు మనసుకు తెచ్చుకొని పేదోళ్ళు నాకు ఎట్లా ఇది చేసిరో నేను అట్లా చేస్తానని మళ్ళీ ఆయన వచ్చిపోయిండు. ఏమంటారుగా ఐస్ గడ్డ ఇంత తెచ్చి పెట్టిండు. ఇడ అది కరిగిపోయినా కొద్దిగా ఇంత బిల్లం తెచ్చి చేతిలో పెడితే మొత్తం కరిగిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఎంత ఉంటుంది అది? అంత కూడా అందలే మాకు. ఉత్తగా నీళ్లు అట్లా జడగొడతారు ఈడున్నోళ్ళు. ఆయన బాగా పంపించిండు ఐస్ గడ్డ మొత్తం ఆన్ చేతిలో పెట్టంగా ఉత్తరక నీళ్ళే. బరాబరి అంతే. ఇవిలే 1 లక్ష రూపాయలతో కేసీఆర్ ఇండ్లు చాలా ఇదిగా మార్చిండు. ఇప్పుడు మీరు గెలిపించలేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు వస్తా ఉన్నారా? ఏమో మాకు తెలియదు. మేము ఓన్లీ గెలిపారు, మేము మా ఓటు వేసినా సపరేట్గా వచ్చినాం, మాకు ఎవ్వరు తెలియదు. మేము టీఆర్ఎస్ కోట్ వేసినా వచ్చినాం. ఇట్లా
బరాబరి మళ్ళీ గెలిపిస్తారు ఇప్పుడు గెలిపిస్తాం గెలిపిస్తాం దయన్నము విశ్వాసంతో గెలిపిస్తాం పో